వెల్కమ్ టు మెగా 9 టీవీ. రియల్ లైఫ్లో వాళ్ళ కెమిస్ట్రీకి టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. తెర మీద చూసి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనుకోని ఫ్యాన్స్ లేరు. ఎన్నో ఏళ్ల ప్రేమ, వందలాది రూమర్సు, లెక్కలేనన్ని సీక్రెట్ వెకేషన్స్ తర్వాత ఎట్టకేలకు ఆ ముచ్చటైన జంట పెళ్లిపీట లెక్కుతోంది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా క్రష్ రష్మిక మందన వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరి పెళ్లికి రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికైంది. అక్కడి అత్యంత లావిష్ ఐటీసీ మెమెంటోస్ ప్యాలెస్ ఇప్పుడు తారల రాకతో తళుక్కుమని వెలిగిపోతుంది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్ళంటే హంగామా మామూలుగా ఉండదు. కానీ వీళ్ల పెళ్లికి ఏకంగా ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీతో పాటు బాలీవుడ్ అగ్రతారలు క్యూ కడుతున్నారు. అసలు ఉదయపూర్లో జరుగుతున్న ఈ రాయల్ వెడ్డింగ్ హంగామా ఎలా ఉంది? ఎవరెవరు గెస్టులు తెలుసుకుందాం పదండి. సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం మనం చాలా చూసాం. కానీ రియల్ లైఫ్లో ఒక క్రేజీ కపుల్ పెళ్లి చేసుకుంటుంటే ఆ కిక్కే వేరు. ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ్ రష్మికల పెళ్లి ఘడియలు రానే వచ్చాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ క్యూట్ కప్పులు తమ వివాహ వేదిక కోసం సిటీ ఆఫ్ లేక్స్ గా పిలువబడే ఉదయపూర్ను ఎంచుకున్నారు. అక్కడి లగ్జరీ రిసార్ట్ అయిన ఐటీసీ మెమెంటోస్లో అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు ఇద్దరికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్, మంచి నెట్వర్క్ ఉండటంతో గెస్ట్ల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా ఉదయపూర్ చేరుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్లు, టాలీవుడ్ ప్రముఖులతో ఉదయపూర్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం బాలీవుడ్ స్టార్స్ కు ఆనవాయితీ. ఇప్పుడు అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ విజయ్, రష్మిక ఉదయపూర్ను తమ పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. ప్రకృతి ఒడిలో పర్వతాల మధ్య సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లగ్జరీకి పెట్టింది పేరు. ఇక్కడి ఒక్కో విల్లా అద్దె రోజుకు లక్షల్లో ఉంటుంది. పెళ్లి వేడుకల కోసం ఈ ప్యాలెస్ మొత్తాన్ని వారం రోజుల పాటు బుక్ చేసినట్లు సమాచారం. పూర్తిగా రాజస్థానీ, సౌత్ ఇండియన్ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఫ్లోరల్ థీమ్తో డెకరేషన్స్ చేసినట్లు తెలుస్తుంది. సెలబ్రిటీల ప్రైవసీ కోసం టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా ఉండేందుకు ఫంక్షన్ హాల్ లోపలికి ఎవరికి మొబైల్ ఫోన్స్ అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ రాయల్ వెడ్డింగ్ లో హైలైట్ ఏంటంటే దేశంలోని కుబేరుడు ముఖేష్ అంబానీ స్పెషల్ జెట్ లో ఉదయపూర్ చేరుకోవడం. విజయ్ దేవరకొండ, రష్మికలకు అంబానీ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ వారు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరైనట్లు తెలుస్తోంది. యానిమల్, పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత రష్మిక బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. విజయ్కి కూడా కరణ్ జోహార్ లాంటి వారితో మంచి నెట్వర్క్ ఉంది. దీంతో బాలీవుడ్కు చెందిన టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు, అగ్ర హీరోలు, హీరోయిన్లు ఉదయపూర్లో సందడి చేయనున్నారు. ఇక మన టాలీవుడ్ నుంచి విజయ్ స్నేహితులు, రష్మిక కోస్టార్సు, టాప్ హీరోలు, డైరెక్టర్స్ ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. పెళ్లికి ముందే హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్తో కలిసి విజయ్, రష్మిక చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. దేశంలోని టాప్ ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసిన ప్రత్యేకమైన అవుట్ఫిట్స్ లో ఈ జంట మెరిసిపోనున్నారు. పెళ్లి అనంతరం అభిమానుల కోసం హైదరాబాద్లో ఒక గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చే ప్లాన్లో ఇరు కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరోష్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. తెర మీద సూపర్ హిట్ అయిన ఈ ఫెయిరు ఇప్పుడు రియల్ లైఫ్లో 7 అడుగులు నడిచి భార్యాభర్తలుగా మారబోతుండటం ఫ్యాన్స్కు నిజంగా పండగ లాంటి వార్త. ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన ముఖేష్ అంబానీ లాంటి వారు విచ్చేయడంతో ఈ పెళ్లి క్రేజ్ నేషనల్ లెవెల్కు వెళ్ళిపోయింది.